సో నేను 7 విషయాల్ని నాకు థియరీగా చెప్పడం నాకు ఇష్టం లేదు, ప్రాక్టికల్గా చెప్పడం ఇష్టం. మీకు థియరిటికల్ కావాలా ప్రాక్టికల్గా కావాలా? అయితే 7 మంత్రాల్ని జాగ్రత్త తీసుకోండి. ఫస్ట్ మంత్ర చెప్పాలంటే, క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలంటే మీకు ఒక వ్యక్తి గురించి చెప్పాలండి. మామూలుగా ప్రెగ్నెన్సీ అప్పుడు డెలివరీ చేయడానికి ఎవరు చేస్తారంటే ఈ రోజుల్లో వాళ్ళని డాక్టర్స్ అంటారు. ఆమె రైటరా? కానీ కొన్ని 10 సంవత్సరాల క్రితం, ఒక 30-40 సంవత్సరాల క్రితం పల్లెటూరులో కానీ వాళ్ళకి ఎవరికైనా డెలివరీ చేయాలంటే, పురుడు పోయాలంటే డాక్టర్ లేనప్పుడు కొంతమంది డాక్టర్లుగా చేసేవాళ్ళు. ఒక లేడీ ఉండేవాళ్ళు, ఆమెను ఏమని పిలిచేవాళ్ళు? మంత్రసాని. కర్ణాటకలో అంబక్క అని చెప్పేసి ఒక మంత్రసాని, తనకి ఒక మనవరాలు, చిన్న మనవరాలు, ఎంతంటే 3వ క్లాస్ అవుతుంది. సమ్మర్ వెకేషన్స్ కి మనం పల్లెటూరుకి వెళ్తుంటాం, అలాగే ఈ అమ్మాయి కూడా పల్లెటూరుకి వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వెళ్ళింది. అంబక్క అనే ఆమె వాళ్ళ నానమ్మ. ఈ చిన్న పాప గురించి ఎవరో నేను మళ్ళీ చెప్తాను, మీకు అర్థమవుతుంది కూడా. ఆ చిన్న పాప ఏం చేస్తుందంటే నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఈ నానమ్మ ఏంటంటే ఊరు మొత్తానికి ఉండే మంత్రసాని ఈమె. ఊరిలో ఎవ్వరికి పుడుగు పోయాలన్నా తన సొంత బాధ్యతగా తీసుకొని వెళ్తుంది. ఒకరోజు అందరూ పడుకొని ఉంటే రాత్రి 12 గంటలకి ఎవరో వచ్చి తలుపు తట్టారు. నేరుగా అంబక్క లేచెళ్ళి డోర్ తీయంగానే ఒక ముస్లిం వ్యక్తి, ఎందుకు చెప్తున్నానో జాగ్రత్త వినండి, ఒక ముస్లిం వ్యక్తి వచ్చి, అతని పేరు హుస్సేన్, నేరుగా వచ్చి, అమ్మా మా ఆవిడ పురుడుతో ఏమంటారు, డెలివరీ పెయిన్స్ ఏమంటారు, ఆ పురిటి నొప్పులతో బాధపడుతుంది, మీరు ఖచ్చితంగా రావాలంటే. రాత్రి 12 గంటల సమయంలో ఒక పక్క మనవరాలు పడుకోనుంది. సరే ఆ పాపను ఎందుకు లేపడం అని చెప్పి కావలసిన సామాన్లన్నీ సర్దుకొని ఇలా వెళ్తూ ఉంటే ఇంతలో ఆ అలికిడి వల్ల పాప లేచి, నానమ్మ నేను నీతో పాటు వస్తానండి. వద్దమ్మా నువ్వు రాకూడదు, నువ్వు చిన్న పాప అంటే, లేదు నేను నీతో పాటు వస్తానంటే సరే అని చెప్పి తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళేసరికి 1 గంట అయింది. 1 గంటకి లోపలికి వెళ్ళి కడుపులో బిడ్డ అడ్డం తిరిగేసరికి ఏం చేయాలో తెలియక చాలా పోరాడి దాదాపుగా 3:30 గంట తర్వాత బిడ్డని బయటికి తీసుకొని వచ్చింది. మగపిల్లాడు పుట్టాడు. నేరుగా బిడ్డని బయటికి తీసుకురాగానే అప్పటిదాకా భార్యకి ఏమవుతుందో, పిల్లాడికి ఏమవుతుందో, పుట్టే బిడ్డ బతుకుతాడో చనిపోతాడో తెలియకుండా బయట అల్లా మీద భారం వేసి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక్కసారిగా బిడ్డ పుట్టాడని తెలియగానే బిడ్డని తీసుకొని అంబక్క బయటకు వస్తుంటే ఈ హుస్సేన్ అనే వ్యక్తి నేరుగెళ్ళి బిడ్డని తాక్కుండా ఆమె దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి, అమ్మా నువ్వు ఇలాంటి కొన్ని 100 మంది పిల్లలకి తల్లిగా ఉంటావమ్మా అని చెప్పి అన్నాడు. నేరుగా ఆమె ఇలా పైకి లేపి, మళ్ళీ మాట్లాడుకోవచ్చు కానీ ఫస్ట్ పిల్లాన్ని చూసుకోరా, నీ కొడుకు పుట్టాడు చూడు ఎంత బాగున్నాడు నీలాగని చెప్పి ఇచ్చేసి ఈ వెళ్ళి రక్తమంతా అంటుకొని ఉంది కదా, నేరుగా చేతులు కడుక్కొని వస్తూ సామాన్లన్నీ సర్దుకొని బయటకు వస్తుంటే చిన్న మనవరాలు, 3వ క్లాస్ చదువుకునే మనవరాలు వచ్చి, నానమ్మ నీకు మొత్తం 10 మంది పిల్లలే కదా, కానీ ఆయన వచ్చి 100 మంది పిల్లలకి తల్లిలాగుంటావని చెప్పి ఎందుకన్నారంటే, అప్పుడు ఆ అమ్మకి ఏం చెప్పింది తెలుసా, అవునమ్మా నేను కన్నది, పేగు తెంచుకొని కన్నది కేవలం 10 మందిని మాత్రమే, కానీ ఈ చేతులతో కొన్ని 100 మందికి ప్రాణాలు పోసి ఆ పిల్లలందరికీ నేను తల్లిలాగయ్యాను. నువ్వు కూడా రేపటి రోజున జన్మనిచ్చేది ఒక్కరికే అవ్వచ్చు, కానీ సహాయం చేస్తే వాళ్ళందరి జీవితాల్లో నువ్వు ఒక తల్లిగా ఉంటావని చెప్పి ఆ రోజు ఆ పాపకి ఆ అంబక్క నేర్పించింది. ఇంతకీ ఈ పాప ఎవరో కాదండి, సుధామూర్తి గారి పేరు విన్నారా? అవునా? సుధామూర్తి గారు ఈరోజు కొన్ని లక్షల మంది పిల్లల్ని చదివిస్తున్నారంటే కేవలం వాళ్ళ నానమ్మ గారు చెప్పిన మాటలు ఈరోజు నేను మీకు చెప్తున్నానండి. మదర్ తెరీసాకి పేగు తెంచుకొని ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు, కానీ కొన్ని లక్షల మందికి మదర్ తెరీసా అనగానే ఫస్ట్ మన మాతృత్వం ఫస్ట్ తన పేరే గుర్తొస్తుంది. ఈ రోజు క్యారెక్టర్ ఫస్ట్ బిల్డ్ చేసే పాయింట్ ఏంటంటే 10 మందికి ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉండాలి. హెల్పింగ్ ఇస్ ద బెస్ట్ క్యారెక్టర్ టు డెవలప్ యువర్ సెల్ఫ్. అర్థమైందా? ఈరోజు నాకెందుకులే అనుకోని ఉంటే గంపా నాగేశ్వరరావు గారు 1996లో స్టార్ట్ చేసి 23 సంవత్సరాలుగా సమాజం కోసం కనీసం ఒక్కరు బాగుపడినా నేను డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తానని చెప్పి అలాంటి హెల్ప్ఫుల్ క్యారెక్టర్ నింపుకొని కొన్ని 100 మంది జీవితాలు వెలుగుకు తీసుకొని వచ్చిన దానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే నాకు తెలిసి మా గురువు గారు గంపా నాగేశ్వరరావు గారు అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్. ఇది ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి, హెల్ప్ చేస్తూ ఉంటే మీ క్యారెక్టర్ డెవలప్ అవుతుంది. రెండోది నాకు చాలా ఇష్టం అండి, ఇది నేను ఇద్దరి దగ్గర నేర్చుకున్నాను. చెప్పచ్చా? కావాలా వద్దా? నేను మామూలుగా చెప్పాలంటే హెల్ప్ చేయండి అంటాను, మీరు అవునా సర్లే ఓకే వస్తాను, ఇలా వద్దు. ఏదన్నా నేర్చుకుంటే బుల్లెట్ దిగితే అర్థమైందా? అవును, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి గుండెల మీద చేసుకుని చెప్పండి, ఎంతమందికి స్టేజ్ ఫియర్ ఉంది? ఎత్తడానికి కూడా ఫియరే. అవునా? నువ్వు ఎత్తే
ఈ రోజు నేను ఒక రహస్యం చెప్తాను, చిదంబర రహస్యం లాగా. ఇంకోసారి స్టేజ్ మీద పిలిస్తే సార్ మీరు పిలవక ముందే నేను వస్తాను అనే సీక్రెట్ ఒకటి చెప్తాను. ఎంతమందికి కావాలి? అది 6వ పాయింట్. అంటే బ్రేక్ తర్వాత కూడా కూర్చొని ఉండాలి మీరు, ఓకేనా? దాని తర్వాత ఇందాక గంప నాగేశ్వరరావు సార్కి ఎవరో మెసేజ్ చేశారు. ఆ మెసేజ్ 5వ పాయింట్గా చెప్తాను, అది కూడా చాలా ముఖ్యం మీ అందరికి. ఇంతకీ 2వ పాయింట్ చెప్తాను వినండి. ఈ 2వ పాయింట్ నేర్పించింది మాత్రం ఒక 7th క్లాస్ కుర్రాడు. ఏం తెలుసా, నేను వైజాగ్లో పెందుర్తి అనే ప్లేస్కి ఆ రోజు సెషన్ ఇవ్వడానికి వెళ్ళాను. నాకు గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ అప్పించింది. ఏంటంటే, సుధీర్ మొత్తం వైజాగ్లో ఉండే గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికీ మీరు వెళ్ళి సెషన్ చెప్పాలన్నారు. సరే వెళ్తానని చెప్పి నాకు డ్రైవర్ని వెనకాల 2 అసిస్టెంట్లు మొత్తం ఇచ్చి దాదాపుగా 53 రోజుల పాటు ప్రోగ్రామ్. నేనేం చేశాను, నాకేమి రూట్ మ్యాప్లు ఇవేమి ఇవ్వాల, పలానా స్కూల్ అండి మీరు వెళ్ళాలని చెప్పారు. అది ఎక్కడెక్కడ స్కూల్ అంటే సిటీలో కాదు, ఎక్కడో మారుమూల పల్లెటూరు వైజాగ్ నుంచి ఒక 30 కిలోమీటర్లు వెళ్ళాను దూరం ఉంది. నేనేం చేశాను, సమ్మర్లో మేలో ఆ రోజు మధ్యాహ్నం 12:30 ఆ టైంలో ఎంత ఎండలు ఉన్నాయంటే మీకు తెలుసు, సమ్మర్ బాగా ఈసారి అదిరిపోయిందా. అంత సమ్మర్లో నేను కార్లో వెళ్తూ ఉంటే నాకు అడ్రస్ తెలియలేదు. ఒక జెడ్పీఎస్ స్కూల్ కోసం పెందుర్తిలో వెతుకుతున్నాను. వెతుకుతూ అప్పుడే 2 స్కూల్ పిల్లలు సైకిల్లో వెళ్తూ ఉంటే నేను విండో దించి వాళ్ళని అడిగాను, బాబు ఈ పలానా స్కూల్ ఎక్కడ అంటే, ఆ 2 పిల్లలు ఏం చేశారా, చెయ్యిలా పెట్టి సార్ ముందుకెళ్ళి కుడి తీసుకోండి సార్ అన్నారు. అంటే కుడివైపుకి వెళ్ళండి సార్ అన్నారు. నేను వెంటనే ఓకే థ్యాంక్ యూ బాబు అని చెప్పేసి విండో ఎత్తేసి నేరుగా బయలుదేరి వెళ్ళిపోతున్నాను. కిలోమీటర్ 2 కిలోమీటర్లు స్కూల్ కనపడట్లేదు. ఏంట్రా బాబు స్కూల్ కనపడట్లేదు అని చెప్పి కారు ఒక పక్క కాపి డ్రైవర్ని వెళ్ళి కనుక్కొని రమ్మన్నాడు. ఈ లోపల పక్కన కొబ్బరి బొండాలు ఉంటే కొబ్బరి బొండాలు తాగుతూ ఉన్నాను. ఇంతలో జరిగిన విషయం ఏంటి తెలుసా, 15 నిమిషాల తర్వాత మేము కొబ్బరి బొండాలు తాగుతుంటే వెనక నుంచి 2 పిల్లలు సైకిల్ వేసుకొని సర్రనొచ్చి నా కారు పక్కన ఆగారు. నాకేం అర్థం కాదు. ఇంతగా 2 పిల్లలు ఎవరో కాదు, నాకు ఫస్ట్ అడ్రస్ చెప్పిన పిల్లలు. ఎండలో అక్కడి నుంచి తొక్కొని వచ్చి నేను అడిగా, అరే మీ స్కూల్ ఇక్కడ ఏమన్నా ఉందంటే, ఏంటి సార్ మీరు ఇలా చేశారన్నాడు. నేనేం చేశానంటే, సార్ మిమ్మల్ని కుడి పక్క తీసుకోమన్నాం సార్, కానీ మీరు మొదటి కుడి పక్క తీసుకోకుండా 2వ కుడి పక్క తీసుకున్నారు సార్. మీరు మా వల్ల తప్పు జరిగిపోయి మీరు ఇంత దూరం వచ్చారు సార్. అందుకే మీకోసం మేము చేపించిన తప్పును సరిదిద్దుకునే దానికి మీకు చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చామన్నారు. నాకు అర్థం కాల. ఒరే మీకేమన్నా పిచ్చా, ఒకవేళ అయితే నేను మాక్సిమం నా కార్లో పెట్రోల్ కూడా ఉంది వెనక్కి తిరిగి వస్తారంటే, సార్ మా గురువు గారు మాకు నేర్పించింది ఒక్కటే సార్, అరే నువ్వు జీవితాంతం ఎంత నష్టపోయినా పర్లేదు కానీ జీవితంలో ఒక్కరోజు కూడా నీ వల్ల పక్కన వాళ్ళు నష్టపోయే రోజు మాత్రం ఎప్పుడు రాకూడదని చెప్పి ఆ రోజు ఆ టీచర్ అక్కడ నేర్పించారంట. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, కళ్ళల్లో నీళ్ళు ఒక్కటి తక్కువ. నేనేం చేస్తానంటే వెంటనే మా డ్రైవర్ సాయి ఉంటే, సాయి నేరుగా సైకిల్ వేసుకొని వచ్చేసి పాప ఎండలో మళ్ళీ రాలేదని చెప్పి వాళ్ళిద్దరు నా కార్లో ఎక్కించుకుని నేను కార్ డ్రైవ్ చేసుకుంటే వెనక్కి వెళ్ళాను. ఈ స్కూల్ మాస్టర్ ఎవరో కనుక్కుందా అని చెప్పి నేరుగా మాస్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఆయన చెప్పిన ఒక విషయం ఒకటే, ఆ చిన్న స్కూల్ అండి, ఒక్క రూమే ఉంది, 20 మంది పిల్లలు, ఎల్కేజీ నుంచి 7th క్లాస్ దాకా 20 మంది పిల్లలు ఉన్నారు. నేను అడిగా, గురుగారు ఏం పెట్టి నేర్పిస్తున్నారంటే ఆయన ఒకటే అన్నారు, సార్ విద్య లేకపోయినా వాళ్ళు భవిష్యత్తు ఉంటుంది సార్, కానీ విలువలు లేకుంటే మాత్రం భవిష్యత్తు ఉండదు సార్. నా కోరిక వాళ్ళకి విలువలు నేర్పించాలని చెప్పి ఆయన చెప్పాడండి. 2nd పాయింట్ నాకు చాలా ఇష్టమైంది, బీ హానెస్ట్. ఏంటది? నిజాయితీగా ఉండడం. ఇది ఎవరు నేర్పించారు తెలుసా? ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు. నేను పేరు చెప్తాను, మీకు తెలిస్తే నాకు చెప్పండి. చెప్పచ్చా? నారాయణమూర్తి గారు. ఎవరినైనా? సుధామూర్తి. అమ్మ మీరందరూ కర్నూలులో ఉన్న మేధావులు. మొన్న ఈ మధ్య నా టైం బాగలేక ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళా, ఫైనల్ ఇయర్ చదువుతున్న పిల్లలు. నేను వెళ్ళి పొరపాటున నారాయణమూర్తి గారు తెలుసా అన్నాను. వెంటనే వాళ్ళు మాకెందుకు తెలుసు అన్నారు. ఏది చెప్పంటే ఎర్ర జెండే నీయలు. దేవుడి దయ వల్ల నా బ్రెయిన్ పోలా. ఇంకా నారాయణమూర్తి గారు 2014 నాకు ఒక అదృష్టం వచ్చింది. ఏం తెలుసా? నారాయణమూర్తి గారి డ్రైవర్ని ఇంటర్వ్యూ చేసి అదృష్టం వచ్చింది. సార్ నారాయణమూర్తి గారిని ఇంటర్వ్యూ చేస్తే అదృష్టం ఉంటుంది, నారాయణమూర్తి గారు డ్రైవర్ కూడా అంటే డ్రైవర్ని చేస్తే ఇంకా కొత్త విషయాలు తెలుస్తాయని చెప్పి డ్రైవర్ని ఇంటర్వ్యూ చేశారు. డ్రైవర్ని అడిగాను, బాస్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, అప్పుడు ఆయన ఏం చెప్పారు తెలుసా? సార్ 31 సంవత్సరాల నుంచి నేను ఆయన కింద పనిచేస్తున్నా, కానీ ఒక్క నెల కూడా జీతం లేదు సార్, కానీ నేను ఆయన కింద పనిచేస్తా అన్నాడు. ఒరే నువ్వు మనిషివా మావోయిస్టువా? 31 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు, జీతం ఇవ్వట్లేదు, ఈ పాటికి ఏదైనా ఉద్యోగం చేసుకున్నా కూడా నువ్వు లక్షలు సంపాది. సార్ నాకు అవన్నీ తెలియదు, నేను 31 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర పనిచేస్తాను, జీతం వల్ల ఆయన కింద పనిచేస్తాను. నాకు అర్థం కాల లాజిక్. ఏంటో కనుక్కుందాం అని చెప్పి నేరుగా కనుక్కుంటే నారాయణమూర్తి గారి ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరూ కోటీశ్వర్లు, డ్రైవర్గా ఉండే వాళ్ళందరూ లక్షాధికారులు. ఏంటా అని చెప్పి ఆరా తీస్తే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఈ రోజు నాకు ఇక్కడ ప్రెజెంటేషన్ ఉంది, 1 గంటకి ప్రెజెంటేషన్, 11 గంటలకు నేను కర్నూలు దిగాను. కర్నూలులో దిగిన తర్వాత డ్రైవరు నన్ను పిక్ చేసుకొని గెస్ట్ హౌస్కి వెళ్ళి రెడీ చేపించి ఇక్కడ తీసుకొని వచ్చేసాడు.
12:30కి వచ్చేసాను. నా పీపీటీ ఎవరు రెడీ చేశారంటే నా సెక్రటరీ ఒక అబ్బాయి రెడీ చేశాడు. నేను ఇక్కడికి వచ్చి మీకు ప్రెజెంటేషన్ ఇచ్చాను. మీరందరూ నా క్లయింట్స్. ₹1,00,00,000 ప్రాజెక్ట్ నాకు వచ్చేసింది. ఇప్పుడు ఈ ₹1,00,00,000 రావడానికి ఎవరెవరి కాంట్రిబ్యూషన్ ఉంది? నన్ను టైంకి తీసుకొని వచ్చింది ఎవరు? డ్రైవర్. నా పీపీటీ రెడీ చేసింది ఎవరు? అప్పుడు నారాయణమూర్తి గారు ఒకటే అనుకున్నారు, ఈ రోజు ఇన్ని లక్షల కోట్లు సంపాదించాలంటే ఇది నా గొప్పతనం కాదు, వాళ్ళందరి కాంట్రిబ్యూషన్ అప్పుడు వాళ్ళకి శాలరీలు ఎందుకు ఇవ్వాలి, నా లాభంలో వాళ్ళకి షేర్లు ఇవ్వాలని చెప్పి అంత నిజాయితీగా ఉన్న వ్యక్తి ఎవరంటే ఆల్వేస్ బీ హానెస్ట్. కానీ మనం ఎంత నిజాయితీగా ఉంటాం తెలుసా? నాయక్ సినిమా చూసారా? బాబు కొద్దిగా ఎక్కువ వస్తుందమ్మా, వీళ్ళు ఎక్కువ అసలు తట్టుకోలేకపోతున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎక్కడున్నాం మనం? ఇది బాగానే గుర్తుంటుంది. నాయక్ సినిమా. నాయక్ సినిమాలో పోసాని కృష్ణమూర్తి లోపలికి వచ్చి ఆస్తి మొత్తం మదర్ తెరీసా ఫౌండేషన్కి ఇచ్చేసి చాక్లెట్ తీసుకొని వచ్చి బయటకు వస్తాడు. అప్పుడు పక్కోడు అడుగుతారు, ఏంటి సార్ చాక్లెట్ తీసుకొని వచ్చారు, కనీసం బయట అలా చెప్తా అంటే బలవాడు మంది పోయింది కదా పక్కోడు కూడా పోని. ఇది మన కేటగిరీ, అవునా కాదు? ఈ రోజు నుంచి సెకండ్ బెస్ట్ క్వాలిటీ టు డెవలప్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ బీ హానెస్ట్. మూడోది చెప్పచ్చా? నాకు చాలా ఇష్టమైంది. ఈ రోజు ఉదయం నుంచి మన గిరిధర్ రెడ్డి గారు కానీ గిరినాథ్ గారు కానీ నాగిరెడ్డి గారు కానీ వచ్చిన స్పీకర్లు ప్రతి ఒక్కరు, ప్రవీణ్ కానీ గంపా సార్ కానీ ప్రతి ఒక్క స్పీకర్ చెప్పేది ఒకటే. అదేంటో నేను కొద్దిగా వెరైటీగా చెప్పచ్చా? ఈ ప్రపంచంలో రైటర్స్ ఎక్కడున్నారు తెలుసా? గొప్ప రైటర్స్ ఎక్కడున్నారంటే రచయితలకు ఎక్కడ లేరు. ద బెస్ట్ రైటర్స్ ఎవరు నాకు తెలుసా? ఆటోలు వెనకాల రాస్తారు చూసా, వాళ్ళు బెస్ట్ రైటర్స్. ఎప్పుడైనా ఆటో వెనకాల చూసారా? నన్ను చూసి ఆడో బాకరా. అవును, మీరు ఎప్పుడైనా కార్లో తిరుగుతున్నప్పుడు ఆటోని చూసి అబ్బా నాకు కూడా అలాంటి ఆటో ఉంటే బాగుంటుంది అబ్బా అని అనుకుంటారా? అర్థమైంది నేను చెప్పేది? ఎప్పుడైనా బెంచ్ కార్ వెనకాల చూసి నన్ను చూసి ఆడో బాకరా అని రాశారా? ఇది ఎందుకు చెప్తున్నానంటే మన ఆలోచన విధానాన్ని బట్టి మనం ఉంటామని చెప్పి ఎందుకు చెప్తారంటే, మీరు ఏ భాష మాట్లాడతారు యాక్చువల్గా? ఏ భాష? తెలుగు. అమ్మ కొంతమంది హిందీ మాట్లాడతారు, కొద్ది పక్కకి వెళ్తే ఇంగ్లీష్ మాట్లాడతారు, కొద్ది పక్కకి వెళ్తే తమిళ్ మాట్లాడతారు, మలయాళం మాట్లాడతారు. కానీ పోతారు అని చెప్పి హోంవర్క్ కూడా ఎక్కువ, క్లాస్లో చెప్పింది కూడా ఎక్కువ కాలం గుర్తుండాలంటే అప్పుడప్పుడు రాస్తూ ఉండాలి. అలా ఇప్పుడు చెప్పిన మాటలు ఎక్కడ మర్చిపోతారని చెప్పి మళ్ళీ ఇదే వీడియోస్ తీసుకొని వచ్చి మీ ముందుకు తీసుకొని వస్తున్న ఇంపాక్ట్ ఫౌండేషన్ ఛానల్ కూడా అప్పుడప్పుడు సబ్స్క్రైబ్ బటన్ కొడుతూ ఉండండి. ఓకేనా? ఎంతమంది సబ్స్క్రైబ్ బటన్ కొట్టారు? పాపాత్ములు మీరంతా, కొట్టని వాళ్ళు. ఇది ఎందుకో చెప్తాను వినండి. అవును, ఎంతమంది ఇక్కడ దేవుణ్ణి నమ్ముతారు? హలో, నేను నమ్ముతాను కాదనట్టు. అవును, మనం తెలుగు మాట్లాడతాం, హిందీ మాట్లాడతాం, తమిళ్ మాట్లాడతాం, మలయాళం మాట్లాడతాం, ఇన్ని మాట్లాడతాం. కానీ దేవుడే ఒక్కడే ఉంటాడు. అది ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, హూమెవర్ ద రిలీజియన్ ఇట్ మే బి, దేవుడు ఒక్కడే ఉంటాడు. మొన్న ఈ మధ్య దేవుడిని కలిసి అడిగారు, స్వామి మేము ఇన్ని భాషలు మాట్లాడతాం కదా, మీరేమో ఒక్కరే ఇన్ని భాషలను ఎలా అర్థం చేసుకుంటారంటే అప్పుడు నాకు సీక్రెట్ చెప్పాడు. ఏంటో చెప్పచ్చా? సుధీర్, నాకు ఇన్ని భాషలు లేవు, పోనీ ఒక్కొక్క భాషకు ఒక ట్రాన్స్లేట్ పెట్టుకున్నా అంటే నా వల్ల కాలేదు. నేనేం చేస్తాను తెలుసా? నా దగ్గర ఉండే సింపుల్ మంత్రం ఒకటే, చెయ్యిలా పెట్టి తదాస్తు అంటాను. ఏమంటాడు? ఇప్పుడు మీరే వచ్చి, సార్ నా ముఖానికి స్టేజ్ మీద ఎప్పుడైనా మాట్లాడానా? నువ్వు జీవితాంతం మాట్లాడు. సార్ వాడు ఎప్పుడు ఫస్ట్ వస్తారు సార్? నా జీవితంలో ఇప్పటిదాకా నేను ఫస్ట్ అనేదే లేదు. వెరీ గుడ్ సార్, ఈ రోజు నుంచి భయం అనేది నా ఇంట్లో కాదు కదా, బ్లడ్ లో కూడా లేకుండా చేస్తాను. ఇప్పుడు చెప్పండి మీ తదాస్తులు ఎలా ఉంటాయని. నేను స్టేజ్ ఫియర్ అవునా? స్టేజ్ ఫియర్ నాకుంది సార్. ఏంది? ఈ రోజు నుంచి మైండ్లోకి పాజిటివ్ తీసుకుంటారా నెగిటివ్ తీసుకుంటారా? దేవుడు ఎప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారంటే వాళ్ళ బ్రెయిన్లో ఏ ఆలోచనలు ఉంటే అవే సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అర్థమైందా? ఈ రోజు నుంచి దాన్ని పాజిటివ్గా ఫీల్ చేయండి. మామూలుగా నిన్న నేను ఒక వీడియో తీశాను, జంక్ ఫుడ్ తినొద్దని చెప్పి. మామూలుగా దాంట్లో ఎలా చెప్తారు తెలుసా? జంక్ ఫుడ్ తినను, నేను రేపటి నుంచి జంక్ ఫుడ్ తినను అని చెప్పకండి. ఏం చెప్పాలి తెలుసా? రేపటి నుంచి హెల్తీ ఫుడ్ తింటాను నేను, హెల్తీ ఫుడ్ తింటాను నేను. ఇప్పుడు నేను పాజిటివ్ ఇస్తున్నాను, నెగిటివ్ ఇస్తున్నానా? సార్ నేను ఇంగ్లీష్ మాట్లాడలేను అనకూడదు. సార్ రేపటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటా అంటే ఏమవుతుంది? అర్థమవుతుందా? ఈ రోజు నుంచి థర్డ్ బెస్ట్ వాల్యూ టు డెవలప్ యువర్ క్యారెక్టర్, దట్ ఈస్ ఏమి ఇవ్వాలి? దానికి ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి. మీరేది ఇస్తే పాపం ఎందుకండి, ఎంత పేదోడు తెలుసా? ఎంత పేదోడు పాపం డబ్బులు కట్టుకునే దానికి, ఇల్లు కట్టుకునే ఎక్కువ డబ్బులు కూడా లేకుండా 6,800 కోట్ల చిన్న ఇల్లు కట్టుకున్నాడు. ఎంత చిన్న ఇల్లు అంటే పైన 3 హెలికాప్టర్ ల్యాండ్ అవుతాయి. ఎంత చిన్న ఇల్లు అంటే కేవలం 2 అంతస్తులో కేవలం కార్ పార్కింగ్ ఉంటుంది, ఇంకో 2 అంతస్తులో కేవలం స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఉంటాయి. ఎంత పేదోడు! ఆయన ఇంటి ముందు ఎప్పుడు కొటేషన్ రాయాల, నా జీవితం ఎవరు చూడబాకండి, దిష్టి పెట్టబాకండి రాశారా? మనం పుట్టిన పిల్లలకు కూడా కొన్నిసార్లు దిష్టి చొక్క పెడతాం.
అవునా, దిష్టి తగలకూడదని. కానీ కొన్నిసార్లు అప్పుడప్పుడు పిల్లలు నల్లగున్న దిష్టికి చుక్క పెడుతుంటారు, అది ఉండాలి, అవునా? కానీ షారుఖ్ ఖాన్ కానీ ప్రభాస్ కానీ ఎప్పుడు సిక్స్ ప్యాక్ మొత్తం ఇప్పి చూపిస్తూ ఉంటారు, వాళ్ళు దిష్టి తగలదా? అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి. నేను ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడలేదండి, కానీ మన ఆలోచనల గురించి మాట్లాడుతున్నాను, ఓకేనా? ఈరోజు థర్డ్ పాయింట్. అది ఫోర్త్ పాయింట్ చెప్పచ్చా? కానీ చెప్పే ముందు నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. ఈ ఫోర్త్ పాయింట్ నాకు నేర్పించింది 6th క్లాస్ కుర్రాడు. సార్, మీరు ఎక్కువ ఎవరి దగ్గర నేర్చుకున్నారంటే పుస్తకాల్లో చూపించిన అనుభవం కంటే పిల్లలు నేర్పించే అనుభవం చాలా బాగా నేర్పిస్తున్నారు. అదేంటో చెప్పచ్చా? ఫస్ట్ పాయింట్ ఏం మాట్లాడుకున్నావు? ఏంటి? హెల్ప్ఫుల్. సెకండ్ది హానెస్ట్. థర్డ్ వన్ పాజిటివ్ థాట్స్. ఫోర్త్ది నాకు చిన్నప్పటి నుంచి నేను ఫాలో అయ్యేది ఒక్కటి ఏంటంటే టైం. టైంకి నేను ఇచ్చేంత గౌరవం ఎవ్వరివ్వరు. ఏం తెలుసా, అది కూడా ఒక వింత. ఉదయం 9 గంటలకు స్కూల్ అయితే చిన్నప్పుడు నేను 8 కల్లా వెళ్ళిపోయాడిని. మా ఇంట్లో వాళ్ళు అడిగేవారు, ఎందుకు బాత్రూమ్ కడగడానికి అన్న వెళ్తావు, అంత ఉదయాన్ని నేను ఏం చేస్తావు అని చెప్పి. కానీ నాకు అంత ఇష్టం. అదే నా క్లాసులకి వెళ్ళినప్పుడు కూడా పిల్లలకి చెప్తాను, నా క్లాస్ 2 o'clock అయితే నేను 1:55 కల్లా అక్కడ ఉంటాను. ఐ ఎక్స్పెక్ట్ ఆల్ ద స్టూడెంట్స్ టు బి దేర్ బై 1:50. ఇది నా కండిషన్. ఒకసారి ఒక స్కూల్కి వెళ్ళాను, గుడివాడలో ఒక స్కూల్కి వెళ్ళి నేను 3 days వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, ఏమని, నా క్లాస్కి లేట్కి వస్తే మాత్రం అలౌ చేయనని చెప్పాను. సెకండ్ రోజు మధ్యాహ్నం 2 o'clock నా క్లాస్ స్టార్ట్ అయింది. 1:55 కల్లా నేను అక్కడికి వెళ్ళిపోయాను. అందరు వచ్చేస్తున్నారు, క్లాస్ స్టార్ట్ చేశాను. కరెక్ట్ గా 2 o'clock 3 minutes కి, అంటే 2:03కి, బాగా గుర్తుపెట్టుకోండి, 2:03కి ఒక అబ్బాయి వచ్చాడు. ఇప్పుడు లెక్క ప్రకారం నేను లేట్కి వస్తే ఏం చేస్తాను? పనిష్మెంట్ ఏమి ఇవ్వను, నేను టీచర్ని కాదు కదా. నేను వెంటనే, బాబు నువ్వు ఆల్రెడీ లేట్గా వచ్చావు, నేను చెప్పాను కదా ఆల్రెడీ కండిషన్, నేను నిన్ను అలౌ చేయను, దయచేసి పక్క క్లాస్లో వెయిట్ చేయి, అయిపోయిన తర్వాత నేను లోపలికి పిలుస్తాను అన్నాడు. ఆ అబ్బాయి ఏం చేయకుండా డోర్ దగ్గర నిలబడుకున్నాడు. నేను వెంటనే, నాకు చిన్న విషయం చెప్పండి, ఇప్పుడు మీరే క్లాస్ వింటున్నారు, అక్కడ ఎవరైనా డోర్ దగ్గర అలా నిలబడుకొని ఉంటే మీరు నన్ను చూస్తారా, వారి మీద అటెన్షన్ పెడతారా? పిల్లలందరూ వాడినే చూస్తున్నారు. నాకు వెంటనే అర్థం కాక, బాబు నువ్వు వెళ్ళి అక్కడ వెయిట్ చేయి, ఇక్కడ నిలబడొద్దాను. ఏం మాట్లాడుకుని నిల్చో అన్నాడు. ఇంకా అతను చెప్తే అర్థం కావట్లేదు చెప్పి క్లాస్ లో పిల్లలందరికీ ఒక యాక్టివిటీ ఇచ్చి నేరుగా అబ్బాయి దగ్గరికి వెళ్ళి అడిగారు, బాబు ఎందుకు లేట్కి వచ్చావు అంటే ఆ అబ్బాయి ఏం చెప్పాడు తెలుసా, సారీ సార్ ఐ కేమ్ లేట్, నెక్స్ట్ టైం టైంకి వస్తా అన్నాడు. నేను వెంటనే, సరే బాబు ఎందుకు లేట్కి వచ్చాను మళ్ళీ అడిగాడు. సారీ సార్ ఐ కేమ్ లేట్ అన్నాడు. ఒరే నీకు తెలుగు అర్థమవుతా ఇంగ్లీష్ అర్థమవుతా, నేను అడిగేది ఏంది, నువ్వు చెప్పేది ఏంది, ఎందుకు లేట్కి వచ్చావు అని కారణం అడుగుతాడు. సారీ సార్ నేను లేట్కి వచ్చానన్నాడు. వీడికి ఏం చెప్పాలి అర్థం కాదు, నాకు కోపం వస్తుంది పక్క. వెంటనే మళ్ళీ, అరే నా కోపం తిప్పకు, నిజం చెప్పు ఎందుకు లేట్కి వచ్చావు అంటే అప్పుడు ఆ అబ్బాయి చెప్పిన సమాధానం మాత్రం నాకు ఒక మంచి ఫార్ములా అని వచ్చింది. ఏం చెప్పాడు తెలుసా, సార్ ఇప్పుడు నేను లేట్కి వచ్చాను, మీరు ఎందుకు వచ్చారని అడిగినప్పుడు నేను కావాలంటే 100 కారణాలు చెప్పొచ్చు. ఏమని, మా అమ్మ టైంకి భోజనం వండలేదని, నేను వస్తున్నప్పుడు సైకిల్ టైర్ ఫ్లాట్ అయిందని చెప్పి నేను 100 కారణాలు చెప్పొచ్చు. కానీ కారణాలు చెప్పి ఎప్పుడైతే నా తప్పును నేను తప్పించుకుంటానో జీవితాంతం ఆ తప్పును చేస్తూనే ఉంటాను సార్. కానీ ఎప్పుడైతే తప్పును యాక్సెప్ట్ చేస్తానో డెఫినెట్లీ నెక్స్ట్ టైం ఆ తప్పును చేయించారన్నాడు. అర్థమైందా? మనం చూడు, ఎప్పుడైనా ఏదన్నా బాబు ఎందుకు లేట్కి వచ్చాడు, సార్ 100 కథలు నా దగ్గర ఉన్నాయి, సినిమా డైరెక్టర్ దగ్గర కూడా నా దగ్గర అన్ని కథలు ఉంటాయి, సార్ బస్సు లేట్ అయింది, వాడు వచ్చినప్పుడు రైటర్. బాగా గుర్తుపెట్టుకోండి, ఆ అబ్బాయి దగ్గర నుంచి నేను నేర్చుకున్న ఫార్ములా ఏంటి తెలుసా, ఎన్బి ఎన్సి ఎన్ఈ. అర్థం కాలేదా? ఎన్బి ఎన్సి ఎన్ఈ, ఈ 3 అప్లై చేసిన వ్యక్తులు ఎవరంటే నాకు తెలిసి లెజెండ్స్ ఇక్కడే ఉన్నారు. ఈ 3 ఫార్ములాలు చెప్తాను వినండి. NB stands for no blame, NC stands for no complaint, NE stands for no excuse to achieve anything in your life. That is the wonderful formula to apply. అర్థమైందా? మనం చూడు, ఎందుకు బాబు నువ్వు ఇలా ఉన్నట్టు, సార్ మా అమ్మ నాన్న పెద్ద చదువుకోవాలా, నేను మంచి కాన్వెంట్ చదువుకుంటా అంటే వాళ్ళు. అర్థమైందా? బ్లేమ్ ఎవరి మీద వేస్తున్నావు ఈ రోజు నుంచి? ఏంటది? నో బ్లేమ్, నో కంప్లైంట్. ఇది నా 4th ఫార్ములా. 5వది జాగ్రత్తగా వినండి. ఎంతమంది ఇక్కడ స్పోర్ట్స్ ఆడతారు? వెరీ గుడ్. క్యారమ్స్ ఎంతమంది ఆడతారు? వెరీ గుడ్. పుట్టి రాంచడం. ఓ పని చేద్దాం, మీకు క్యారమ్ బోర్డు ఇస్తాను, క్యారమ్ కాయిన్స్ ఇస్తాను, బట్ ఆ 4 హోల్స్ తీసేస్తాను. ఎంతమంది ఆడగలుగుతారు? 4 హోల్స్ తీసేస్తా, ఆడుకోండి. ఆడగలుగుతారా? ఎంతసేపు ఆడతారంటే మహా అయితే ఒక 10 నిమిషాలు, అర్ధగంట ఆగిన తర్వాత బోర్ వచ్చేస్తుంది. అమెరికాలో సరే, మీ క్రికెట్ బ్యాట్ బాల్ ఇస్తా, ఫీల్డర్స్ అందరు ఇస్తా, నో బౌండరీస్ నో రన్స్. ఎంతసేపు ఆడగలుగుతారు? కొడతారు, వాడు పట్టుకుంటాడు, అవుట్ లేదు, ఆడుకో నీ ఇష్టం. కిక్ ఉంటుందా? అంతెందుకండి, ఫుట్బాల్ ఆడడానికి మీకు బాల్ ఇస్తాను, 11 మంది ప్లేయర్స్ ఇస్తాను, కానీ గోల్ పోస్ట్ ఇవ్వను. ఆడగలుగుతారా?
లైఫ్ లో గెలవాలంటే ఎవరికైతే ఒక గోల్ ఉంటుందో వాడికి మాత్రం ఆ కిక్ ఉంటుంది. క్యారెక్టర్ రావాలన్నా ఫస్ట్ గోల్ ఉండాలి. అర్థమైందా? అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు నాకు ఇప్పటికీ బాగా గుర్తేంటి తెలుసా? చార్జరా? అబ్దుల్ కలాం గారు నాకు ఇప్పటికీ చాలా బాగా గుర్తు. మీరు చిన్నప్పుడు యానిమల్స్ ఎక్కడ చూసి నేర్చుకున్నారు చెప్పండి? జూ. అబ్బా, పుట్టంగానే వెళ్ళిపోయి ఇది ఎలిఫెంట్, ఇది జీబ్రా అని చెప్పారా? ఎక్కడండి? అయితే మరీ ఏందమ్మని ఏదో పూర్వజన్మలో గుర్తున్నట్టు నాకు ఇది ఎలిఫెంట్, నేను లాస్ట్ లైఫ్ లో నాకు గుర్తుంది. ఇది అంత సినిమా లేదు, ఆలోచించండి. ఎక్కడ చూసి నేర్చుకున్నారు? చిన్నప్పుడు మనకి అమ్మా నాన్న నేర్పించి ఎంత చదువు లేకపోయినా కూడా 2 పుస్తకాలు తీసుకొచ్చి ఇది ఏ యాపిల్ నాన్న, ఇది మ్యాంగో నాన్న, ఇది పిల్లి నాన్న, ఇది ఎలుక నాన్న, ఇది ఏనుగు నాన్న అని చెప్పేవాళ్ళు. ఆమె రేటరా? అది చెప్పాక మనల్ని ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళినప్పుడు మన ఎలిఫెంట్ చూస్తే అమ్మమ్మ ఇది ఎలిఫెంట్ నువ్వు చెప్పావు కదా, అవునా కదా? కానీ కొన్ని డెకేడ్స్ బ్యాక్ ఒక గవర్నమెంట్ స్కూల్లో మారుమూల పల్లెటూరులో, ఎక్కడంటే ఒక బీచ్ ఒడ్డున ఉండే పల్లెటూరులో 2వ క్లాస్ టీచర్ ఏం చేశారంటే ఒక పేపర్ తెలిసి ఇలా పరిచి పిల్లలందరినీ, పిల్లలు రండి మీకు కొత్త నేర్పిస్తా అన్నారు. వెంటనే పిల్లలందరూ ఎగ్జైట్మెంట్ వచ్చి సార్ ఏం నేర్పిస్తారన్నారు. వెంటనే ఆయన ఒక పక్షిని చూపించి ఇది పక్షి గాల్లో ఎగరగలుగుతుంది అన్నాడు. వెంటనే పిల్లలందరూ అబ్బా సూపర్ సార్ సూపర్ సార్ అన్నాడు. కానీ ఒక్క స్టూడెంట్ మాత్రం సార్ పక్షి ఎలా ఎగురుతుంది సార్ అన్నాడు. అప్పుడు ఆ టీచరు అరే పక్షులు ఎగురుతుందో క్లాస్ రూమ్ లో నేర్చుకుంటే ఎలాగా, పదండి బయటకు వెళ్దామని చెప్పి నేరుగా బీచ్ ఒడ్డుని తీసుకెళ్లి ఒక పక్షిని చూపించి చూడు అది రెక్కలు ఇలా ఇలా అంటూ ఉంటే ప్రెషర్ అయితే అని పైకి ఎగురుతుంది అన్నాడు. మిగతా పిల్లలందరూ బా ఎంత అద్భుతం సార్ అనుకుంటూ ఉంటే ఆ పిల్లాడు మాత్రం మళ్ళీ సార్ పక్షి అంటే రెక్కలు ఇలా ఇలా అంటూ ఎగురుతూ ఉంటుంది, కానీ ఆ పైన విమానం అంతంత బరువు నేసుకొని అంతమంది జనాల్ని తీసుకెళ్తుంది కదా, అది రెక్కల్ని ఇలా అనట్లేదు కదా, అది ఎలా ఎగురుతుందంటే అప్పుడు ఆ ఇన్నోసెంట్ టీచర్ వెంటనే బాబు నేను ఇప్పుడు దాకా ఫ్లైట్ ఎక్కలేదు, కనీసం ఏరోప్లేన్ కూడా ఎక్కలేదు, సారీ ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళలేదు, కానీ నువ్వు వెళ్ళాలి ఏరోప్లేన్ కాదు అంతకంటే ఎక్కువ స్థాయిలో ఇంకా ఎక్కువ దూరం వెళ్ళాలని చెప్పి ఆ రోజు ఒక ఆలోచన నాటితే ఆ ఆలోచన తీసుకొని అప్పటి నుంచి ఒక లక్ష్యంతో పనిచేసి ఈ రోజు ఆ లక్ష్యం వ్యక్తి ఇక్కడ నిలబడుకున్నారండి. అర్థమైందా? అబ్దుల్ కలాం గారు చనిపోయారా చనిపోలేదా? చనిపోలేదండి. స్వామి వివేకానంద గారు చనిపోయారా చనిపోలేదా? మీరు నేను చచ్చేంత వరకు ఆయన మన ఆలోచనలు ఎప్పుడు బతికే ఉంటారు. నిజమైన జీవితం గడపడం అంటే అలా గడపడం అంటే. అర్థమైందా? ఈ రోజు నుంచి ఫస్ట్ గోల్ కూడా మన క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది. ఎంతమంది ఒప్పుకుంటారు? అర్థమైందా? ఈ రోజు నుంచి ఆ గోల్ పెట్టుకోండి. ఎన్ని పాయింట్స్ అయ్యాయి? 5. లాస్ట్ ఇందాకే చెప్పా ఫియర్ అన్నారు కదా, లాస్ట్ ప్రపంచాన్ని మొత్తం నడిపించేది, ఒక మనిషిని మొత్తం నడిపించేది ఏం తెలుసా? ఎమోషన్స్. ఎస్ ఆర్ నో? కానీ మీరు అనుకున్నట్టు లవ్ బ్రేక్ ఇవేమి కాదండి. నేను చెప్తా 6 రకాల ఎమోషన్స్ మాత్రం ఉన్నాయి లైఫ్ లో. 6 ఎమోషన్స్ ఉన్నాయి. ఇది దాదాపుగా 12 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత ఏపీఏ రిలీజ్ చేసిన, అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ రిలీజ్ చేసిన యాక్టివిటీ. ఆ 6 ఎమోషన్స్ చెప్పి మిగతా 7వ పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను, ఓకేనా? కానీ ఒక చిన్న కండిషన్, ఈ 6లో 2 వచ్చి పాజిటివ్, 2 వచ్చి నెగిటివ్, 2 వచ్చి మనం జనరేట్ చేసుకుంది. అర్థమైందా? 2 వచ్చి ఏంటి? పాజిటివ్, 2 వచ్చి 2 మనం జనరేట్ చేసుకుంది. మనం ఆస్తులు సంపాదించుకున్నా లేదు తెలియదు, కానీ ఈ 2 మాత్రం మనం జనరేట్ చేసుకున్నాం. చెప్పొచ్చు అదేంటో? ఫస్ట్ పాజిటివ్, మీరు అనుకున్నట్టు హ్యాపీ ఇవేమి ఉండవండి, లవ్ ఏమి ఉండవు. 2 ఎమోషన్లు, ఒకటి జాయ్, 2వది సర్ప్రైజ్. ఏంటది? జాయ్, సర్ప్రైజ్. మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. సర్ప్రైజ్ అంటే మీరు సర్ప్రైజ్ ఎంతమంది ఇష్టపడతారు? మీకు అప్పుడప్పుడు రిజల్ట్స్ కూడా తెలియకుండా వస్తుంది, అది కూడా పెద్ద సర్ప్రైజ్, అవునా? వెరీ గుడ్. మిగతా 2 నెగిటివ్, బాగా గుర్తుపెట్టుకోండి. డిస్గస్టింగ్ అంటే డిస్గస్ట్ అంటే అసహ్యం, ఎవరన్నా చూచి ఇలా వీడి బతికెంత నేనంత, అసహ్యం డిస్గస్ట్. 4వది సాడ్నెస్, దుఃఖం ఆర్ బాధ, ఓకేనా? ఇవి 4. సార్ ఇంకో 2 స్పెషల్ ఏంటి? ఇది 4+2 ఆఫర్, 4 కొంటే 2 ఫ్రీ. ఇది మనం స్వతహాగా సంపాదించుకున్న 2. ఏంటో చెప్పచ్చా? ఒకటి 4 అక్షరాలు, ఇంకోటి 5 అక్షరాలు. 4 అక్షరాలు మనిషిని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది, అదే 4 అక్షరాలు మనిషిని పడేస్తుంది కూడా. ఆ 4 అక్షరాల పదం ఏంటి? సార్ యాంగ్రీ 5, సక్సెస్ ఓ 15 ఉంటాయి. 4 అక్షరాలు ఇంగ్లీష్లో ఏంటది? ఎవరైనా సార్ నాకు స్టేజ్ ఫియర్ ఉంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఒక్కరు పైకి రండి. ఒక 5 నిమిషాలు క్లోజ్ చేస్తాను. ఎవరైనా ఒక్కరుంటే పైకి రండి. సార్ నేను ఎప్పుడు క్లాస్లోనే వెళ్ళా, ఇంత పైకి ఎలా రమ్మంటారు? ఎవరన్నా స్టేజ్ ఫియర్ ఉండాలో ఒక పైకి రండి. ఓకే నేను చేస్తారా? వండర్ఫుల్. ఫియర్ ఉందా? ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, ఫియర్ పోగొట్టుకోవాలంటే ఫియర్ ని ఫేస్ చేయాలా, అవాయిడ్ చేయాలా?
నేను మొన్న క్లాస్కి వెళ్ళినప్పుడు చిన్న యాక్టివిటీ ఏంటి తెలుసా, వాళ్ళందరికీ స్టేజ్ ఫియర్ అంట. ఒక అబ్బాయిని చేయి పట్టుకొని బలవంతంగా లాక్కొని వచ్చా. వాడి జీవితంలో ఇప్పటిదాకా స్టేజ్ ఎక్కల. వాడిని పిలవంగానే సార్ పైకి వచ్చిన తర్వాత బాడీ లాంగ్వేజ్ చూడండి, నేరుగా వెళ్ళి కూర్చోండి, ఏం మాట్లాడలా. సరే అని చెప్పి మళ్ళీ సెకండ్ డే, నాది 7 రోజుల వర్క్షాప్, సెకండ్ డే మళ్ళీ బలవంతంగా లాక్కొని వచ్చా. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ డే వచ్చారు కాబట్టి భయం 0.1% అయినా తగ్గుంటుందా పెరుగుంటుందా? వెంటనే వచ్చాడు, సార్ నా పేరు రవి అని చెప్పి వెళ్ళి కూర్చున్నాడు. అయిపోయింది. 3వ రోజు బలవంతంగా చేపట్టుకొని రావాల్సిన అవసరం ఉందా, లేకుంటే రవి అనగానే వచ్చేస్తాడా? 4వ రోజు రవి అని పిలవాలా, లేకుంటే 5వ రోజు సార్ మీరు బయటకు వెళ్ళండి సార్ నేను మాట్లాడతాను. మరి గెటింగ్ మై పాయింట్. భయాన్ని కూడా ఫేస్ చేస్తే పోతుంది, ఆ భయాన్ని భయపెడితే మాత్రం ఆ భయం మిమ్మల్ని చంపేస్తుంది. ఈ రోజు నుంచి ఆ భయాన్ని ఫేస్ చేయడం మొదలు పెట్టండి. రైట్ సార్? కోపానికి ఒక టిప్ చెప్పేసి వెళ్ళిపోతారు. ఎంతమందికి ఇక్కడ కోపం వస్తుంది? అబ్బా, ఇది మీ వారసత్వం ఆస్తి. ఈ రోజు నుంచి ఒక సింపుల్ టిప్ అండి, నేను ఎప్పుడు నా క్లాసులో ఫస్ట్ చెప్తుంటాను. ఇప్పటిదాకా ప్రపంచ చరిత్రలో కోపానికి ఫస్ట్ టిప్ ఏదన్నా ఉంటే ఇదే. అదేంటి? ఇది కాదండి. ఒకవేళ గాలి ఇక్కడి నుంచి రాకుండా ఎక్కడి నుంచి వస్తే మీరు పోతారు. అది నాకు తెలియదు, నేను ఎప్పుడు చేయలేదు. కానీ నాకు తెలిసిన ఒకే ఒక మంత్రం చెప్తాను, చూడండి. ఇలా చేసిన ఇప్పుడు దాకా ఎవరు కోప్పడుతూ చేయలేదు. ఏం తెలుసా? చాలా సింపుల్. మీరు నిల్చిన ప్లేస్ లో సింపుల్ గా మీరు ఎప్పుడైనా కోప్పడుతూ కూడా నువ్వు గలికా అంటారా? సింపుల్ ఫార్ములా అండి. మీరు ఎప్పుడు బాధలో ఉన్నా ఇది కోపం బాధ 2 తగ్గిస్తుంది. ఎప్పుడైనా ఆనందంగా బాధపడిన వాళ్ళు చూసారా? సినిమాల్లో కొన్ని జంపింగ్స్ ఉంటాయి. జంప్ చేసేటప్పుడు కూడా నా కర్మ ఎందుకు ఇలా కాలిపోయింది అని ఏడుస్తూ జంప్ చేస్తారా? ఈ రోజు నుంచి ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు, ఏదన్నా వచ్చినప్పుడు సింపుల్ గా వీలైతే అలా అని చెప్పి ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కోపం వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్తారు. ఎక్కడ చేయాలో ఆలోచించుకొని చేయండి. ఓకే? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నాకు ఇష్టమైంది చెప్పచ్చా? ఫస్ట్ ఏంటి? హెల్పింగ్. సెకండ్ది, థర్డ్ది పాజిటివ్, 4వది నో ఎక్స్క్యూజ్, నో బ్లేమ్, నో కంప్లైంట్, 5వది గోల్, 6వది ఎమోషన్స్, లాస్ట్ 7వది నాకు చాలా ఇష్టం. అవును, మీరు ఆరాధించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? మోస్ట్ అడ్మైరింగ్ పర్సన్ నా జీవితంలో ఆరాధించే, ఇప్పుడు మా గంప నాగేశ్వర సార్ ఉన్నారు, ఆయన జీవితంలో ఎక్కువ ఆరాధించేది ఎవరినంటే ఇక్కడున్న ఈ వ్యక్తిని, ఇక్కడున్న ఈ వ్యక్తిని. అందుకే ఇంపాక్ట్ లో ఎవరి ఫోటో పెట్టించినా పెట్టకపోయినా వీళ్ళిద్దరు ఫోటోలు మాత్రం జీవితాంతం, నాకు తెలిసి 1996 నుంచి ఇప్పటిదాకా ఆ ఫోటోలు అలాగే ఉన్నాయి. అర్థమైందా? ఒకవేళ అబ్దుల్ కలాం గారు బతికున్న రోజుల్లో ఒకవేళ మా గురువు గారికి ఫోన్ చేసి గంపా సార్ మిమ్మల్ని కలవాలనుకున్నాను, మీరు రండి అన్నారు అనుకోండి, 9 గంటలకు రండి అన్నారు. గంపా సార్కి అబ్దుల్ కలాం గారు అంటే ప్రాణం అనుకున్నాం, ఇప్పటికీ ప్రాణమే. ఇప్పుడు ఆయన ప్రాణంగా దైవంగా కొలిచే వ్యక్తి కరెక్ట్ గా 9 గంటలకు రండి కలుద్దామని ఆయనే ఫోన్ చేశాడు అనుకోండి. ఇప్పుడు ఆయన ఏ టైంకి వెళ్తారు? గంపా సార్ ఏ టైంకి వెళ్తారు? ఏముంది అబ్దుల్ కలాం గారు కదా, ఒకసారి వెయిట్ చేద్దాం, నిదానంగా ఆయన వెయిట్ చేస్తారులే పర్లేదని చెప్పి మనం 9:10కి వెళ్తామా, లేకుంటే ఉదయాన్నే 7 గంటలకు అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తాం? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎవరినైనా ఆరాధిస్తున్నాం, మనం ఎవరినైనా అంత రేంజ్ లో పూజిస్తున్నాం అంటే ఫస్ట్ వాళ్ళ టైంకి అంత రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఆమె రైటర్. ఈ ప్రపంచంలో ఎదగాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలంటే వాళ్ళ టైంకి రెస్పెక్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా చెడిపోయినట్టు కానీ, లేకుంటే పొజిషన్ లో ఎదగనట్టు కానీ చరిత్రలో ఎక్కడ లేదు. ఈ రోజు నుంచి రెస్పెక్ట్ యువర్ టైంకి రెస్పెక్ట్ ఇస్తే మాత్రం మీ వాల్యూ. మొన్న ఈ మధ్య ఒక ఛాలెంజ్ తీశాను యాక్చువల్ గా, గంపా భరత్ అలాగే నల్లమోత్ శ్రీధర్ గారు మన గంపా నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఒక ఛాలెంజ్ తీశారు, మొబైల్ యూజ్ చేయకూడదు బెడ్రూమ్ లో అని చెప్పి. చూసారు ఎక్కడైనా? ఆ ఛాలెంజ్ తీసిన తర్వాత ఇప్పుడు ఇంకో ఛాలెంజ్ రిలీజ్ చేస్తాను, అది కూడా చేయండి. ఇవన్నీ వీడియోస్ మేము మా ఇంపాక్ట్ ఫౌండేషన్ ఛానల్లో పెడతాం. అలాగే ఎంతమంది టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్నారు? నిన్న సార్ కూడా చెప్పుంటారు జాగృతి గ్రూప్ అని. దాంట్లో కూడా ఎవ్రీడే మోటివేషన్. మీకు ఈరోజు క్లాసులు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీ మోటివేషన్ లెవెల్ ఎక్కడ పడిపోద్దో, మీ రైట్ గైడెన్స్, పాజిటివ్ థాట్స్ లేకుండా ఎక్కడ మీరు తగ్గిపోతారని చెప్పేసి ఆయన అంతమంది కోసం 2 విషయాలు ఎప్పుడు హెల్ప్ చేస్తుంటారు. ఒకటి, జాగృతి గ్రూప్ లో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటే కనీసం ఒక్కరి లైఫ్ లో అయినా మార్పు వస్తుందండి. టెలిగ్రామ్ గ్రూప్ లో అది స్టార్ట్ చేశారు. అలాగే వీలైనంత వరకు మీ వీడియోస్ ఇవన్నీ మీకు కావాలనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్, దట్ ఈస్ ఏంటది? సో
దయచేసి ఈ రోజు నుంచి ఈ 7 పాయింట్లు అప్లై చేస్తే మీ క్యారెక్టర్ వాల్యూని ఎవరు అంచనా కూడా వేయలేరు. అర్థమైందా?